హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో కన్సిడర్ ద ఫాలోయింగ్: ద ఫ్యామిలీస్ కమింగ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ బీపీఎల్ ఓన్లీ. ఇన్ జనరల్గా యూపీఎస్సీ గివ్ లాట్ ఆఫ్ క్లూస్ వెన్ కమ్స్ టు ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. చాలామంది ఏంటంటే ఆ పర్టికులర్ టాపిక్ తెలవాలి అని అనుకుంటారు, తెలియక్కర్లేదు. మనం కరెక్ట్గా చూస్తే ఆ టాపిక్లో ఉన్న ఆస్పెక్ట్స్ని, ఆ స్టేట్మెంట్లో ఉన్న ఆస్పెక్ట్స్ని పట్టుకుని ఆన్సర్లు పెట్టచ్చు. సో 1 రాంగ్, కాబట్టి ఇది తప్పు, ఇది తప్పు. ఇక 2, 3. మూడోది చూడండి: ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు టేక్ ఏ హోమ్ రేషన్ ఆఫ్ 1600 calories per day డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఫర్ 6 months దేర్ ఆఫ్టర్. సో ఈ టేక్ హోమ్ రేషన్ 1600 calories ఎందుకు ఉంటుంది? 2100 calories కన్నా తక్కువ తింటేనే పోవర్టీ అని చెప్తాం. సో కాబట్టి ఇది కూడా తప్పు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2. సో ఇది ఆన్సర్. అలాగే బిఫోర్ వి గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ ఆర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో ప్లీజ్ కాల్ టు ద బిలో నెంబర్, యుల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్లోకి కనుక మనం వెళ్తే, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, దీన్నే మనము దివాలా చట్టం అని అంటాం. సాధారణంగా ఇది ఎందుకు వచ్చిందంటే, బ్యాంకుల నుండి డబ్బులు తీసుకొని తిరిగి కట్టకపోతే వాటిల్ని ఎగవేత అని అంటారు. అయితే బ్యాంకింగ్ పరిభాషలో దాన్ని ఎన్పిఏ అని అంటారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులు. నిరర్ధక ఆస్తులు. ఏం నిరర్ధక ఆస్తులు అంటే, బ్యాంకు నుండి మనం లోన్ తీసుకొని 90 రోజుల పాటు ఏ రకమైన ఈఎంఐ, అంటే అది ఇంట్రెస్ట్ కావచ్చు, ఈఎంఐ కావచ్చు, అసలు కావచ్చు, వడ్డీ, ఎనీథింగ్, కట్టకపోతే దాన్ని నిరర్ధక ఆస్తులుగా ప్రకటిస్తారు. ఒకానొక సందర్భంలో ఈ నిరర్ధక ఆస్తులు ఎన్నో లక్షల కోట్లకు వెళ్ళాయి. 36 లక్షల కోట్లు ఎంతో పెరిగాయి, 17 లక్షల కోట్లు అనుకుంటా. దీని కారణంగా ఏమైందంటే, అసలు ఎందుకు ఇన్ని నిరర్ధక ఆస్తులు పెరిగాయి అంటే, ఎక్కువ కంపెనీలు డబ్బులు తీసుకొని వెనక్కి కట్టట్లేదు. ఎందుకు కట్టట్లేదు? ఒక కంపెనీ పెట్టినప్పుడు ఒకటి ఆ కంపెనీకి లాభం వస్తుంది, రెండవ సందర్భంలో ఆ కంపెనీకి నష్టం కూడా రావచ్చు. లాభాలు వచ్చినటువంటి కంపెనీలు ఓకే, నష్టాలు వచ్చినటువంటి కంపెనీలు భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల కారణంగా మూసి వేయలేనటువంటి పరిస్థితి, నడపలేనటువంటి పరిస్థితి. దీనికి ఒక మార్గాన్ని చూపిస్తూ దివాలా తీసేటప్పుడు ఏ కంపెనీ అయినా ఎలా దివాలా తీయకుండా దాన్ని ఆపాలి, ఒకవేళ దివాలా తీసే పరిస్థితులు వస్తే దాన్ని ఏ రకంగా అడ్డుకోవాలి, లేదా దివాలా తీసేటటువంటి ఖచ్చితంగా దివాలా తీయాలని అన్నప్పుడు దానికి ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఒక క్లీన్ ఎగ్జిట్ ఎట్లా ఇవ్వాలి అనేటటువంటిదే ఈ యొక్క దివాలా చట్టం. సో దీన్ని తీసుకొచ్చారు. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తోంది అని చెప్తున్నారు. ఇది తీసుకొచ్చి ఇప్పటికీ 10 సంవత్సరాలు అయింది. 2026కి 10 సంవత్సరాలు, అంటే 2016లో ఈ దివాలా చట్టం వచ్చింది. సో ఈ దివాలా చట్టంలో ఎట్లుంటుందంటే, ఒక కంపెనీ దివాలా తీస్తుందని తెలిసినప్పుడు ఆ కంపెనీ లోపల ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా అది బహిరంగంగా చెప్పచ్చు. సో ఆ రకంగా దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అని ఉంటారు, దీనికి ఒక బోర్డ్స్ ఉంటాయి, కంపెనీలకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఉంటుంది, డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఉంటుంది, ఇలా ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో అయితే ముందుగా ఇది మనం చూద్దాం న్యూస్లో ఎందుకు వచ్చింది అంటే, దివాలా చట్టం వచ్చి 2016లో ఇప్పటికీ 10 సంవత్సరాలు అయింది. ఇది ఇన్స్టిట్యూషనల్ షిఫ్ట్, అంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీల తాలూకా జవాబుదారీతనం, అలాగే క్రెడిట్ మార్కెట్స్, అంటే భారతదేశంలో ఇచ్చేటటువంటి లోన్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిని క్రెడిట్ మార్కెట్ అని అంటాం. ఈ క్రెడిట్ మార్కెట్స్లో వచ్చినటువంటి ఒక ఇన్స్టిట్యూషనల్ షిఫ్ట్ని ఇది మనకు తెలుపుతుంది. ముందుగా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అనేటటువంటిది అసలు ఎలా పరివర్తనం చెందింది? ముందుగా కనుక మీరు చూస్తే, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అనేటటువంటిది ఒరిజినల్గా 2016లో వచ్చింది. 2017లో దీన్ని ఒక అమెండ్మెంట్ చేశారు. 2019-20లో దీనికి 2వ అమెండ్మెంట్ జరిగింది. 2021లో మరొకసారి అమెండ్మెంట్ జరిగింది. 2026లో మరొకసారి అమెండ్మెంట్ జరిగింది. అంటే దీన్ని కాలానుగుణంగా మనకి పనికొచ్చే విధంగా కంపెనీలు దివాలా అనేటటువంటి తీయకుండా వాటిని ఎలా రక్షించాలి అనేటటువంటి ఉద్దేశంలో రకరకాల అమెండ్మెంట్స్ చేస్తూ వెళ్ళారు. అయితే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ గురించి నేను ఆల్రెడీ గతంలో చాలా సవివరంగా కొన్ని క్లాసెస్ చేశాను. దయచేసి ఆ క్లాసెస్ని మళ్ళీ మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగనే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అనేటటువంటిది ఏంటి అసలు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే, భారతదేశంలో మనకి చాలా దివాలా చట్టాలు ఉన్నాయి. ఈ దివాలా చట్టాలన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోయాయి, అంటే ఇవి కాలానుగుణంగా లేవు.
ఈ అవుట్డేటెడ్ అయిపోయినటువంటి దివాలా చట్టాలన్నింటినీ తీసేసి ఆ స్థానంలో ఒక కన్సాలిడేటెడ్ అంటే ఆ చట్టాలన్నీ కలిపి ఒక సింగిల్ చట్టంగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అది ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్. ఇది బేసికల్గా ఏంటంటే ఒక లీగల్లీ బైండింగ్ అంటే చట్టబద్ధంగా బైండింగ్ ఉండాలి. క్రెడిటర్ డివెన్ అప్పు ఇచ్చినటువంటి బ్యాంకులు కానీ వ్యక్తులు కానీ వారు నష్టపోకుండా ఇది చూస్తుంది. అలాగే టైం టు టైం మెకానిజం ఉంటుంది. ఈ యొక్క దివాలా తీసేటటువంటి పరిస్థితులు వచ్చిన ఫినాన్షియల్ డిస్ట్రెస్ ఫర్ కార్పొరేట్ ఎంటిటీస్ వచ్చిన దాని నుంచి అప్పులు ఇచ్చిన వ్యక్తుల్ని ఎలా కాపాడాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మీరు సింపుల్గా చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఇది 2026లో దివాలా తీసేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ కంపెనీకి చాలా ఆస్తులు ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీకి ఒక 10 కోట్లు విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి. ఈ కంపెనీ దివాలా తీస్తే ఒక 30 కోట్లు నష్టం వస్తుంది. ఇప్పుడు 2026లోనే మనం దివాలా చట్టం ఉపయోగిస్తే ఏమవుతుందంటే కనీసం 10 కోట్లైనా రికవరీ అవుతుంది. అలా కాకుండా మనం 2028 వరకు 29 వరకు జాప్యం చేసామనుకోండి, ఈ కంపెనీకి ఉన్నటువంటి ఆస్తుల విలువ కూడా ఈ కంపెనీకి ఉన్నటువంటి చెడ్డ పేరు కారణంగా ఈ 10 కోట్ల విలువ 2 కోట్లకే పడిపోతుంది. ఎవడు కొనడు. దీనివల్ల కొంతైనా రికవరీ చేసుకునే అవకాశం ఉండదు. అలాంటి ఒక అవకాశాన్ని కల్పించడమే ఈ యొక్క దివాలా చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే లేమన్ టర్మ్స్లో అర్థమవుతుంది కాబట్టి అలా చెప్పాను. టెక్నికల్గా చాలా పెద్దది ఉంటుంది. సో ముందుగా ఇందులో ఉన్న కీ ఫీచర్స్ ఏంటంటే లీగల్ కన్సాలిడేషన్. అంటే చాలా మనకి చట్టాలు అనేటటువంటి ఉన్నాయి. దాన్ని ఒకే రకమైనటువంటి చట్టంగా, ముఖ్యంగా మనకి కంపెనీల్లో చాలా రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దివాలా అనేటటువంటిది ఒక వ్యక్తి చేయొచ్చు, ఇండివిడ్యువల్. మనకి ఊళ్ళల్లో ఐపీ పెట్టాడు అంటారు, ఇన్సాల్వెన్సీ పిటిషన్. ఇండివిడ్యువల్ చేయొచ్చు, లేదా ఇద్దరు వ్యక్తులు కలిపి పెడితే ఒక బిజినెస్, దాన్ని పార్ట్నర్షిప్ ఫర్మ్ అని అంటారు, అది చేయొచ్చు. ఒక వ్యక్తి కనుక కంపెనీని పెడితే దాన్ని సోల్ ప్రొప్రైటర్షిప్ అంటారు. అలాగే కొంతమంది కలిసి ఒక ప్రైవేట్ లిమిటెడ్గా ఏర్పాటు చేసిన లేదా కార్పొరేషన్, ప్రైవేట్ లిమిటెడ్ ఇట్లా కూడా చేయొచ్చు, రైట్. ఇట్లాంటి వాటికి ఎక్కడైనా కనుక దివాలా అనేటటువంటి పరిస్థితి వస్తే ఒక చట్టంతోనే ఈ సమస్యని సాల్వ్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఒక ఇంటిగ్రేటెడ్ లీగల్ కన్సాలిడేషన్. అలాగే టైమ్ బౌండ్ రెజల్యూషన్ అంటే ఏంటి? కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది. ఇందులో భాగంగా 180 రోజుల్లో దీనికి ఒక దివాలా తీసేటటువంటి కంపెనీకి పూర్తి స్థాయిలో ఒక సమాధానాన్ని తీసుకొస్తారు. అంటే 6 నెలల సమయంలోనే దానికి ఒక పరిష్కార మార్గాన్ని వెతుకుతారు. క్రెడిటర్ ఇన్ కంట్రోల్ మోడ్ అంటే దాని అర్థం ఏంటి? ఒక కంపెనీ కనుక దివాలా తీసే పరిస్థితుల్లో ఉంటే ఆ కంపెనీ తాలూకా పగ్గాలు ఆ వ్యక్తి లేదా ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు కాకుండా ఎవరైతే డబ్బులు ఇచ్చారో, అంటే అప్పు ఇచ్చినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ బ్యాంక్ అప్పు ఇచ్చింది. బ్యాంక్ ఎట్లా నడుపుతుంది? కంపెనీ నడపదు. కానీ బ్యాంక్ ద్వారా కొంతమంది ఉంటారు, వాళ్ళనే క్రెడిటర్ లెడ్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ అని అంటారు. కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ వీళ్ళు ఎవరు అపాయింట్ చేస్తారు? అప్పు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు అపాయింట్ చేస్తారు. దీనికి కొంతమందిని చూస్ చేసుకుంటారు, ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలి. వీళ్ళ ద్వారా ఆ కంపెనీ తాలూకా వ్యాపారాలను నడిపిస్తారు. దీనివల్ల ఆ కంపెనీ తనకున్నటువంటి డబ్బుని తీసేసుకోకుండా, ఆస్తులు వేరొక వ్యక్తులు దొబ్బేయకుండా కాపాడుతూ క్రెడిటర్స్కి న్యాయం జరిగేలాగా ఉంటుంది. డెటార్ క్రెడిటర్ డైనమిక్స్ అంటే 2 టైర్డ్ అడ్judication ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే ఒక వ్యక్తి కనుక ఏదైనా ఈ దివాలా చట్టానికి సంబంధించి ఒక వ్యక్తి లేదా పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ఉంటే కనుక డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనేటటువంటి ఒక వ్యవస్థ దీన్ని చూస్తుంది. అలా కాకుండా కార్పొరేట్ కంపెనీలు దివాలాకి వెళ్తే కనుక నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని ఒకటి ఉంటుంది, ఇది చూస్తుంది. సో ఆ రకంగా ఇది ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కోసం మనకి దివాలా తీసేటటువంటి కంపెనీలకు ఒక రకమైన పరిష్కార మార్గాన్ని కల్పించేందుకు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అని కూడా ఒకటి ఉంటుంది. దీని ద్వారా లైసెన్స్ పొందినటువంటి వ్యక్తులే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్. వీళ్ళు తాత్కాలికంగా దివాలా తీస్తున్నటువంటి కంపెనీని రన్ చేస్తారు. వీళ్ళతో పాటు ఇన్ఫర్మేషన్ యూటిలిటీస్ అని ఉంటాయి, దానికి సంబంధించిన సమాచారం అంతా ఇందులో ఉంటుంది. సో ఆ రకంగా మొత్తం పూర్తి స్థాయి ఒక మెకానిజంతో దివాలా తీయబోయేటటువంటి కంపెనీలను ఎక్కువ నష్టపోకుండా లేదా
అప్పు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎక్కువ నష్టపోకుండా ఒక పరిష్కార మార్గాన్ని చూపటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. క్లియర్ ప్రియారిటీ ఆఫ్ పే అవుట్స్ అంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ మూసేస్తున్నారు, దాని ఆస్తులు అమ్మేస్తారు, ఎవరికి ముందు డబ్బులు ఇవ్వాలి అది ఉంటుంది, ఒక ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్డ్ మెకానిజం ఉంటుంది. లిక్విడేషన్ ఆఫ్ అసెట్స్ అంటే ఆ కంపెనీ తాలూకా ఆస్తులన్నింటినీ అమ్ముతారు, అమ్మి ఎవరికి ఇవ్వాలి అనేటటువంటిది ముందు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఉంటారు, అంటే ఏదో ఆస్తిని తనఖా పెట్టుకుని డబ్బులు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి ముందు డబ్బులు ఇస్తారు. దాని తర్వాత వర్క్మెన్, అందులో పనిచేసే వాళ్ళు, ఇలా ఈక్విటీ స్టేక్ హోల్డర్స్, ఇలా ముందు ఎవరికి అప్పు తీర్చాలి. ఎందుకంటే ఒక కంపెనీ మూసేస్తున్నప్పుడు దానికి ఎవరైతే అప్పులు ఇచ్చారో ప్రతివాడు అప్పులు, మా అప్పులు ఇవ్వండి అని ముందు పడతారు. అట్లా కుదరదు. ఎవరికి ముందు అప్పు తీర్చాలి అనేటటువంటిది ఆధారంగా చేసుకొని ఇక్కడ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అట్లానే కరెంట్ సక్సెస్ మెట్రిక్స్ అయితే ఈ యొక్క దివాలా చట్టం అనేటటువంటిది ఎంతవరకు సక్సెస్ అయింది అనేటటువంటిది పెద్ద ప్రశ్న. దీనికి సంబంధించి కరెంట్ సక్సెస్ మెట్రిక్స్లో కనుక మనం చూస్తే సబ్స్టాన్షియల్ రియలైజేషన్ ఆఫ్ లాక్డ్ క్యాపిటల్, అంటే ఈ పర్టికులర్ దివాలా చట్టం కారణంగా చాలా పెద్ద మొత్తంలో లాక్ అయిపోయినటువంటి పెట్టుబడులు బయటకు వచ్చాయట. ముఖ్యంగా అన్లాక్డ్ స్టక్ క్యాపిటల్ అంటే ఇరుక్కుపోయినటువంటి క్యాపిటల్ విచ్ మీన్స్ పెట్టుబడులు బయటకు వచ్చాయి. ముఖ్యంగా 1419 కేసెస్ని ఇప్పటి వరకు రిజాల్వ్ చేశారట యాజ్ ఆఫ్ మార్చ్ 2026. 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చినటువంటి వ్యక్తులకి తిరిగి వచ్చింది. దాదాపుగా రికవరీ ఈక్వల్స్ 95% ఆఫ్ ఫేర్ వాల్యూ, 167% ఆఫ్ లిక్విడేషన్ వాల్యూ. అంటే ఇచ్చినటువంటి డబ్బుల్లో న్యాయబద్ధంగా ఎంత రావాలి అనేటటువంటి దాంట్లో 95% రికవరీ చేయగలిగారు. దీని కారణంగా బ్యాంకులకి ఉన్నటువంటి మొండి బకాయిలు, వాటిని నిరర్ధక ఆస్తులు అని అంటాం, ఇవి చాలా బాగుపడ్డాయి. ఒకప్పుడు బ్యాంకుల తాలూకా నిరర్ధక ఆస్తులు 12-13% ఉండేవి, అది 2.1%కే తగ్గింది. గతంలో చూడండి 2017లో 11.8%, అంటే బ్యాంక్ ఇచ్చిన ప్రతి 100 రూపాయల్లో 12 రూపాయలు ఎగ్గొట్టేటోళ్ళు. అలాంటిది దాన్ని 2.1%కి తీసుకొచ్చారు. అలాగే ప్రీ అడ్మిషన్ సెటిల్మెంట్ అంటే ఫియర్ ఆఫ్ లూజింగ్ కంట్రోల్, అంటే కంట్రోల్ పోతుందేమో అనేటటువంటి ఉద్దేశంతో ఎవరెవరైతే అప్పు తీసుకున్న వ్యక్తులు ఉన్నారో తొందరగా సెటిల్ చేశారు. దీని కారణంగా అసలు అడ్మిట్ అవ్వకుండానే 30,000 కేసులు రిజాల్వ్ అయ్యాయి. దీంతో 14 లక్షల కోట్లు కోర్టు బయటనే సాల్వ్ చేసుకున్నటువంటి పరిస్థితులు వచ్చాయి. అలాగనే రిజాల్వ్డ్ ఫర్మ్స్ అంటే ఏ పర్టికులర్ కంపెనీలు అయితే పరిష్కార మార్గాన్ని వెతుక్కున్నాయో వాళ్ళు మళ్ళీ ఆపరేషన్స్ టర్న్ చేసి కంపెనీలు బాగుపడ్డాయి. 89% వాళ్ళకి సేల్స్ పెరిగాయి. ఎసెట్ టర్నోవర్ 131% పెరిగింది. మార్కెట్ వాల్యూ దివాలా తీసేటటువంటి సమయంలో 2.8 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు మళ్ళీ ఆ కంపెనీలు బాగుపడ్డాయి కాబట్టి 9 లక్షల కోట్లకి ఆ డబ్బు అనేటటువంటిది పెరిగింది. అయినప్పటికీ మనకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటవి? చాలా కేసులు, హై కేస్ వాల్యూమ్స్ రావడం వల్ల ట్రిబ్యునల్లో కేసులు పెరిగిపోతున్నాయి. అలాగనే అనుకున్నటువంటి టైంలో 180 రోజుల్లో పరిష్కార మార్గం రావట్లేదు, 2 సంవత్సరాలకి అది పెరుగుతోంది. అలాగే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ఉన్నప్పుడు 8 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడైతే కొంతవరకు బాగుపడి 2 సంవత్సరాలకు ఉంది, బట్ డిలే అవుతున్నాయి. అలాగే ఎరోజన్ ఆఫ్ వాల్యూ, డిలేస్ కారణంగా ఆ కంపెనీ తాలూకా అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి విలువను కోల్పోతున్నాయి. అంటే ఆ కంపెనీ దివాలా చట్టం వైపు వెళ్ళినప్పుడు ఒక 2 కోట్ల విలువ ఉంటే అలా డిలే చేయగా ఈ యొక్క వాల్యూ 50 లక్షలకు పడిపోతుంది. దానివల్ల అనుకున్నటువంటి స్థాయిలో పరిష్కారం దొరకట్లేదు. ఓవరాల్ రికవరీ కూడా ముఖ్యంగా క్రెడిటర్స్, అప్పిచ్చినటువంటి వ్యక్తులకు తగ్గుతోండట. అంటే 7,000 కేసులు క్లోజ్ చేస్తే అందులో 3,000 కేసుల్లో లిక్విడేషన్ జరిగింది, అంటే ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మేయడం. చాలాసార్లు అనుకున్నటువంటి దానికన్నా తక్కువ రేటు రావడం వల్ల కొంత నష్టాలను కూడా చవి చూడాల్సి వస్తుంది. అలాగే అన్ఈవెన్ రికవరీ, ముఖ్యంగా యావరేజ్ రికవరీ రేట్ కూడా 30% వరకు ఇంప్రూవ్ అయింది, బట్ అది ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. రికవరీ పర్ఫార్మెన్స్ కూడా ఒక్కొక్క ఇండస్ట్రీకి మారుతూ వస్తుంది. రికవరీ రేట్ అనేటటువంటిది కూడా కమర్షియల్ బ్యాంక్స్కి, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ 36% ఉంది. డిక్లైన్ గతంతో పోల్చుకుంటే పర్వాలేదు. ఓవర్ బర్డెన్ విత్ డిఫెక్ట్ ఎంటిటీస్, అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్యాక్టివ్ ఫర్మ్స్ కూడా, అంటే అసలు పని చేయనటువంటి ఫర్మ్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కువగా ఎంటర్ అవుతున్నారు ప్రాసెస్లోకి. దీనివల్ల చాలా వరకు ప్రెషర్ పెరుగుతుంది. 42% రిజాల్వ్డ్ కేసెస్ అన్నీ కూడా ఆల్రెడీ డిఫెక్ట్ కంపెనీస్, అంటే ఎత్తేషన్ కంపెనీసే ఉన్నాయి. దీనివల్ల జెన్యూన్ ఫర్మ్స్కి విలువ లేకుండా పోతుంది ఈ యొక్క ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్లో వెళ్ళేటటువంటి రెజల్యూషన్ ప్రాసెస్లో. సో ఈ రకంగా భారతదేశంలో ఎంట్రీతో పాటు ఎగ్జిట్ని కూడా మార్చాలి అన్నది ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ దివాలా చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని తాలూకా బేసిక్స్ గతంలో నేను చెప్పాను, దయచేసి మీరు చూసుకోండి. దీనికి రిలేటెడ్
టాపిక్కి ఒక ప్రశ్న దయచేసి కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న ఇచ్చాను, మెయిన్స్లో కూడా రాయండి. రాబోతున్న యూపీఎస్సీ మెయిన్స్లో దీస్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ. ఇది ఈరోజు టాపిక్. అగైన్ విల్ మీట్ టుమారో ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గుడ్ డే.